ప్రభు నామమును బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ఏ అంశాల కొరకైతే, ఏ యొక్క సమస్య కొరకైతే ప్రార్థన చేయమని కోరుతున్నారో ఆ సమస్యల కొరకు మా అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మాతో పాటు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీరు కూడా దేవుని దగ్గర మనవి చేయండి. తప్పకుండా దేవుడు మనవని ఆలకిస్తాడు. ఒక్కోసారి ప్రార్థన చేసినా జరగట్లేదని చాలామంది దిగాలుగాను భయపడుతూ బాధపడుతూ ఉంటారు. నిజమే. కానీ దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ప్రతి ఒక్కటి దేవుడు ఆలకిస్తాడు. ఆయన చేయవలసిన సమయంలో కార్యమును చేస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. నేను ఈ స్థలమున మిమ్మను నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ఏ స్థలములో అయితే దేవుడు మిమ్మల్ని ఉంచాడో ఆ స్థలములో దేవుని బిడ్డలారా నివాసం ఉండినట్లుగా దేవుడు 2 విషయాలు చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు దేవుని బిడ్డలారా అంటే, ఇక్కడ గమనిస్తే దేవుని బిడ్డలారా, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. దేవుడు ఉండమంటున్న స్థలంలో నివాస స్థలంగా ఉంచాలి అని అంటే మొదట మనకున్నటువంటి మార్గాలు, మనకున్న క్రియలు దిద్దుకోవాలి. ఏ వ్యక్తి అయితే మార్గాన్ని మార్చుకుంటాడో, క్రియలను దిద్దుకుంటాడో, వాడు తప్పకుండా ఆ స్థలంలో ఆశీర్వాదకరంగా ఉంటాడు. నిజమే దేవుని బిడ్డలారా, యేసేపు తన మార్గములను, అర్థమవుతుందా, మీ క్రియలను దిద్దుకున్నాడు. అంటే అపవాది వచ్చి పోతీఫర్ భార్య ద్వారా చెడు చేయాలని చూసినా తను మాత్రం దేవుని మార్గంలోనే ఉన్నాడు. ఏమైనా పొరపాట్లుంటే తాను దిద్దుకున్నాడు. కనుక దేవుడు ఆ స్థలములో యేసేపును ఆశీర్వదించాడు. ఈరోజు మీరు కూడా ఆశీర్వదించబడాలంటే మీ మార్గాలను, మీ క్రియలను దిద్దుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మార్గాలను, క్రియలను దిద్దుకోమని చెప్పిన గొప్ప దేవుడివి. మా మార్గంలో ఉన్న చెడును, మా మనసులో ఉన్న క్రియలను తీసివేసుకుని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ఈ మనవులను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.